శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఇక ముచ్చట సంగతి అంటారా, గరం అవుతున్న లీడర్లు, మందు బాటిల కోసం పెద్ద ప్లానింగ్ చేసిన దొంగలు, దొంగ నోట్లతోని ఊర్లల్ల బాధ, ఆడబిడ్డలకు తులం బంగారం రాదా, గిట్ల చాలా ముచ్చట్లున్నాయి. కానీ ముందుగాలైతే నెత్తికీతలు. 3 పార్టీలు పెట్టినాయి, 3 మీటింగులు, ఇనాలే లీడర్ల బారి బారి డైలాగులు. ఆంధ్ర పబ్లిక్ ఉండదంట నీళ్లగండం, ఇంత పెద్ద ఆలోచన చేసినందుకు పవన్ కళ్యాణ్ సార్ కు పెడుతున్నారు దండం. ఆటల దిక్కు మరలిన లీడర్లు, చూడాలే మరి ఈ చిత్రాలు. ఓ సర్పంచ్ అభ్యర్థి వంచిండు దొంగ నోట్లు, గా పైసలు తీసుకున్నోళ్ళు పడుతున్నారు గిప్పుడు పాటలు. మన దేశం అభివృద్ధి కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ముఖ్యంగా ఏం కావాలి? నీళ్లు కావాలి. గా నీళ్లు ఉంటే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మనకు కూడా నౌకర్లు వస్తాయి. మరి అసలే నీళ్లు లేకపోతే తాగే నీళ్ళ కోసం మస్తు తన్లాట పడతారు. కొందరు పల్లె జనం అయితే పట్నం వలస పోతారు నీళ్ళ కరువు దిక్కెళ్ళి. గా బాధ రావద్దని, నీళ్ళ కరువు ఎవ్వరికి ఉండొద్దని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఇంత మంచి కార్యం ముంగలేసుకుండు. ఆంధ్ర పబ్లిక్ కు నీళ్ల కరువు ఉండొద్దని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు గీల దగ్గర 8,000 కోట్ల రూపాయలతోని అమరజీవి జలధార పథకానికి గిట్ల శంకుస్థాపన చేసిండు. గిట్ల శంకుస్థాపన చేసినాక ఈ మాట చెప్పిండు పబ్లిక్ మీటింగ్ లా. జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే, మీరు అరిచి గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది. విన్నారు కదా, 2027 కల్లా ఇక ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారట. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇక ముచ్చట గిట్లుంటే, ఇక సీఎం చంద్రబాబు సార్ బడిబాట పట్టిండు. గిట్ల సీఎం సారు చిన్న సీఎం సారు ఆంధ్రాను అభివృద్ధి చేయనీకి మస్తు కష్టపడుతున్నారు దినాము. అరే, నేను చిన్నగా ఉన్నప్పటి సంధి చూస్తున్నా, గాడు గన్ని మాటలు అంటున్నా, గిడు ఒక్క మాట కూడా అనరేమ్రా. అసలు వీనికి ఏం అనిపిస్తలేదారా? అరే వాడు అంతేరా, వారి పాపన వాడే పోతాడు అని ఏమనకుండా సప్పుడెంక ఉంటాడు. ఓహో గట్లనా, సరే సరే, గిట్లా ఊర్ల దోస్తుల నడుమ పంచాయతీ నడుతుంది. కానీ రాజకీయంలో గట్లుండదు కదా, లెక్కకు లెక్క, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, పక్క పగ తీర్చుకుంటారు. ఎక్కడిది రెడ్ బుక్లా ఫ్యాన్ పాటోల పాపాలు మొత్తం రాసి పెట్టిన గల పాపాలకు రెడ్ బుక్లా చాలా కమ్మలు నిండినాయి. గా కమ్మలలో ఉన్న పేర్లను ఒక్కొక్కటి బయట పెడుతున్నా, ఇంకా చాలా మంది బాగోతాలు బయట పెడతా అని సైకిల్ పార్టీ కార్యకర్తల నడుమ మంత్రి లోకేశం సారు గీ మాట అన్నాడు. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే
ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప, 2 రప్పరప్ప మేము బీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్ని చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఆగో ఇన్నారు కదా, ఎవరికి ఎప్పుడు ఎట్లా ముహూర్తం పెట్టాలో సారుకు పక్క ఎరికేనంట. అట్లాని ఇష్టం వచ్చినట్టు చేయడంట. నువ్వు ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తాడంట, పద్ధతిగా మంచిగా మర్యాదగా. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. ఎవరైనా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, అది మనం మర్చిపోకూడదు. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు చెప్పా, సైకోతో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. విన్నారు కదా, ఇప్పుడు మంత్రి లోకేశం సార్ మాటలు మస్తు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. దొంగలందు ఈ దొంగలు వేరయ్యా అన్నట్టు కొందరు దొంగలు బంగారం కోసం దొంగతనం చేస్తే ఇంకా కొందరు దొంగలు పైసల కోసం దొంగతనం చేస్తారు. కానీ చాలా వెరైటీగా కొందరు దొంగలు మందు బాటిల కోసం దొంగతనం చేసిండ్రు. మరి ఇక దొంగల ప్లానింగ్ చూస్తే వాటే విజన్ వాటే ఐడియా అని పరేషాన్ అవుతారు పక్కా. దినాం దొంగతనం ఏసేటోళ్లకు కూడా గింతగానం ప్రాక్టీస్ ఉండకపోవచ్చునుల్లా. ఎందుకంటారా, గీ వీడియో చూడుండ్రి. మందు దుకాణంకు పెద్ద బొగ్గ కొట్టి అటెనక పెద్ద నిచ్చెనేసి ఆ బొక్కలకెళ్ళి 15 మందు బాటిళ్లు ₹1,00,000 పైకం దొంగతనం చేసి గీళ్ళు కొట్టిన బొక్క కంటే పెద్ద బొక్కనే పెట్టిండ్రు దుకాణం షేటుకు. గింతకి గీ చిత్రమైన దొంగతనం ఏడైందనుకుంటుండ్రా? సూరారంలో అయింది. అసలు దొంగలైతే ఉట్టి పైసలు ఎత్తుకోబోతారు గాని గీళ్ళు పక్కా తాగుబో దొంగలు ఉన్నట్టున్నారులా. గందుకే 15 మందు బాటిలు కూడా దొంగతనం చేసిండ్రు అని అనుకుంటూ రుషానా మంది. ఇక మందు బాటిల దొంగతనం ముంచట గిట్లుంటే నర్సాపూర్లో ఒక సిగరెట్ల గోదాంలా ₹3,00,000 సిగరెట్లను ఎత్తుకుపోయిండ్రు కొందరు గజ దొంగలు. అయినా దినం గిప్పటి దొంగలు బంగారం మీద పడితే గీళ్ళేందో మరి గిట్ల మందు బాటిల మీద సిగరెట్ల మీద పడ్డరు చాలా వెరైటీగా. సర్పంచ్గా పోటీ చేయకముందు పోటీ వేసి గెలిచినాక ఎట్లుంటదుల్లా. సర్పంచ్గా గెలిచిన 6 నెలలకే పెద్ద పెద్ద కార్లు, ఖద్దరంగి, ఎంబడు 10 మంది
కొత్త సర్పంచ్ కథనే అలాగుంటది. కానీ ఒక అన్న సర్పంచ్గా గెలవక ముందు గదే పని చేసిండు, గెలిచినాక కూడా గదే పని చేస్తుండు. సర్పంచ్గా గెలవంగానే పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద పోకడ పోతారు చాలా మంది. కానీ గీ అన్న చూడుర్రి, సర్పంచ్గా గెలిచినాక ఇంకా ఆటో నడిపిస్తాడు. చూసిరు కదా, సర్పంచ్ అయినా పాత పని మరవకుండా ఆటో నడిపిస్తుండు. గట్ల కూడా ఊరికి కొంత సాయం చేస్తాండు. ఇంత సింపుల్ సర్పంచ్ ఎన్నుకున్నందుకు సూర్యాపేట జిల్లా అడివేముల గ్రామము పబ్లిక్ నిజంగా చేయగొట్టాల్సిందే. ఊరికి సర్పంచ్ అన్నప్పుడు ఊకే ఆటో నడిపితేనే కాదు, ఓ అన్న ఊరి తిప్పలు కూడా అరుచుకో, మరి రోజుకో తీరు. అన్నా నమస్తేనే, మీ ఊర్లో ఓటుకు ఎంత వంచిండ్రు? మా దగ్గర తమ్మి ఓటుకు ఉట్టి 1000 రూపాయలే ఇచ్చిండ్రు. ఓహో అట్లనా, మా తానైతే ఒక్కొక్కరు ఓటుకు 5000 వంచిండ్రు. ఇంకేమన్నా పండుగనే ఈసారి అని మురిసటోళ్లకు పాపం ఒక ఊర్లో దండుగనే అయింది. దినాం దొంగతనం ఏసేటోళ్లకు కూడా గింతగానం ప్రాక్టీస్ ఉండకపోవచ్చునుల్లా. ఎందుకంటారా, గీ వీడియో చూడుండ్రి. మందు దుకాణంకు పెద్ద బొగ్గ కొట్టి అటెనక పెద్ద నిచ్చెనేసి ఆ బొక్కలకెళ్ళి 15 మందు బాటిళ్లు ₹1,00,000 రూపాయల పైకం దొంగతనం చేసి గీళ్ళు కొట్టిన బొక్క కంటే పెద్ద బొక్కనే పెట్టిండ్రు దుకాణం షేటుకు. గింతకి గీ చిత్రమైన దొంగతనం ఏడైందనుకుంటుండ్రా? సూరారంలో అయింది. అసలు దొంగలైతే ఉట్టి పైసలు ఎత్తుకోబోతారు గాని గీళ్ళు పక్కా తాగుబో దొంగలున్నట్టున్నారులా. గందుకే 15 మందు బాటిలు కూడా దొంగతనం చేసిండ్రు అని అనుకుంటూ రుషానా మంది. ఇక మందు బాటిల దొంగతనం ముంచట గిట్లుంటే నర్సాపూర్లో ఒక సిగరెట్ల గోదాంలా 3 లక్షల రూపాయల సిగరెట్లను ఎత్తుకుపోయిండ్రు కొందరు గజ దొంగలు. అయినా దినం గిప్పటి దొంగలు బంగారం మీద పడితే గీళ్ళేందో మరి గిట్ల మందు బాటిల మీద సిగరెట్ల మీద పడ్డరు. చాలా వెరైటీగా. బ్యాటు బాల్ ఆట ఆడాలంటే మస్తు జాగ కావాలి. గట్లనే ఆడేటోళ్ళు కూడా మస్తు ప్రాక్టీస్ చేయాలి. బ్యాటు తీసి బాలును గుంజి కొట్టంగానే బాలు పోయి స్టేడియం అవతల పడేంత బలం ఉండాలి. గప్పుడే మనం నెంబర్ 1 అవుతాం. కానీ ఒక ఆట ఉన్నదబ్బా, గా ఆటకు ఎకరాల కమానం జాగా అక్కరే లేదు, టన్నుల కొద్ది బలం అసలు అక్కరే లేదు. తెలివి ఉంటే జాలుల్లా అల్కా గెలవచ్చు, ఉత్తగానే ఫస్ట్ ప్రైజ్ గెలవచ్చు. లీడర్లు మస్తు ఆటలాడుతుండ్రు. సీఎం రేవంత్ సారు ఫుట్బాల్ ఆడితే, మాజీ మంత్రి మల్లారెడ్డి సారు కబడ్డీ ఆడితే, మంత్రి శ్రీధర్ బాబు సారు గిట్లా చెస్ గేమ్ ఆడిండు.
కదా, గీ పిల్లగాడు నాకంటే మంచిగా ఆడుతున్నాడు అని మెచ్చుకోవట్టే. అటెనక చాలా మంది పిల్లలు గిట్ల చేస్తా ఆడిండ్రు. గెలిచిన వాళ్ళకు ప్రైజులు కూడా ఇచ్చిండ్రు. అటెనక మంత్రి శ్రీధర్ బాబు సారు మైకుల ముంగల గీ మాట అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకి దోహదపడతాయి. మరి ఈరోజు ప్రైమ్ 9కు సంబంధించి ఈ విధమైన టోర్నమెంట్ చెస్ అనేది మేధావులకు సంబంధించి ఒక గేమ్ ఇది. దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడవాలని 4 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపున్న చాలామంది పిల్లలు ఈరోజు ఈ పోటీలో పాల్గొనటం, మన రాష్ట్రానికి సంబంధించే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో మరి రాబోయే కాలంలో ఇక్కడి నుంచే అనేక మంది గ్రాండ్ మాస్టర్స్ కావాలి, వరల్డ్ ఛాంపియన్స్ కావాలి. వివిధ టోర్నమెంట్లకు సంబంధించి వారు మన రాష్ట్రానికి సంబంధించిన ఈ చిన్నారులందరూ కూడా ఛాంపియన్స్ కావాలనే ఒక ఉత్సాహం ఇవ్వాలని, మోటివేట్ చేయాలని చేస్తూ ఉన్న కార్యక్రమం మంచి కార్యక్రమం. మేము స్వాగతిస్తూ ఉన్నాం, వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇన్నరు కదా, చెస్సు మంచి ఆట, పిల్లలు కూడా మస్తు హుషారున్నారు అని మెచ్చుకోవట్టే. మరి గింత మంచి ఆట మన తాన పెట్టినందుకు ఏకాగ్ర టీమోళ్లను మనం కూడా మెచ్చుకోవాల్సిందే. మనం ఇంట్లో ఎవ్వరి పని ఆలం మంచిగా చేసుకున్నట్టు గీయాల ఏ పార్టీ పని గా పార్టీ చేసిందులా. ఒకరేమో రోడ్డు మీద ధర్నా చేసిండ్రు, ఇంకొకరేమో సర్పంచ్లకు సన్మానం చేసిండ్రు, ఇంకొకరేమో పార్టీల కొత్త కొత్తలను షేరిక చేసుకున్నారు. మరి ఎవరెవరు జోరు ఎట్లున్నదో చూద్దాం పాండ్రి. మూడు పార్టీల జోరు గియల్లా మస్తు జోరు మీద ఉన్నది. చెయ్యి పార్టీ లీడర్లు గిట్ల రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిండ్రు, మా గాంధీ తాత పేరు మారుస్తారా అని చెప్పి. యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏది గ్రామీణ రోజ్గార్ యోజన పేరు మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన పెడితే దాన్ని కూడా మహాత్మా గాంధీని పక్కన పెట్టి భారత్ వికసిత్ ప్రోగ్రామ్ అంటున్నారు. భారత్ ఎప్పుడు వికసిత్ అయింది? మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం తెచ్చినప్పుడు అయింది. धरने पे बैठे क्योंकि आज बहुत दुख की बात है कि जो मनरेगा जो था, जो गरीब लोगों के लिए जो स्कीम थी, आज उसको चेंज करके अलग अलग नाम, उसका अलग नाम देके और उसमें जो भी अपने गरीब लोगों को जो फ़ायदा होता था वहाँ पे बिल्कुल फ़ायदा नहीं होगा. क्योंकि मुझे ये लग रहा है कि बीजेपी गवर्नमेंट नहीं चाह रही कि जहाँ पे भी गांधी का नाम है उसको हटा देना चाह रहे. ऐसा मुझे ऐसा लग रहा है कि नोट पे से भी आगे चल के हटा देंगे. बट लेकिन मैं ये हम लोग, हमारी पार्टी यहाँ पे कभी होने नहीं देगी. क्योंकि गांधी का नाम, तो गांधी जी जो काम किया है नेशन के लिए और हिंदुस्तान के लिए और ऑल ओवर वर्ल्ड में उनके जितने अगर आप 80-90 जगह सिटीज़ में भी जाएंगे, कंट्रीज़ में जाएंगे तो उनका स्टैचू है. तो महात्मा गांधी एक बहुत बड़े फिगर थे और उनका नाम हटा के ये बिल्कुल बहुत गलत बात हुई. यहाँ से बिल्कुल 100% डाउनफॉल. ఇన్నరు కదా, మస్తు గరం కాబట్టి చెయ్యి పాటోళ్ళ ధర్నా ముచ్చట గిట్లుంటే గియల్లా పువ్వు పార్టీల సినిమా హీరోయిన్ ఆమని మేడం షేరిక్ అయింది. మళ్ళా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, కేంద్ర కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు నా హృత్పూర్వకమైన నమస్కారం. వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు. దానికి కారకులైన మన మోదీ గారు, ఆయన అలాగే మనకు కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ, ఆయన చేసిన ఒక సింధూర్ అని ఒక మిషన్, దీన్ని సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన ఎంతో ఒక పెద్ద పనులు చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో అవన్నిటికీ నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని, స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇంకా నేను కూడా ప్రజలకి సేవ చేయాలి, మంచి మంచి పనులు చేయాలి. మన పెద్దలు నాయకుల వల్ల దీంట్లో నేను కూడా మంచి పనులు చేసి వాళ్ళ దారిలో అడుగుజాడలో నేను నడవాలని నేను కూడా ఆశపడుతున్నాను.
గిట్లా గీ మేడమే కాదు చాలా మంది చిన్న చిన్న లీడర్లు గుట్ట పువ్వు పాటి జెండా కప్పుకున్నారు. చూసిరు కదా పువ్వుపాటి జోరు చిన్నగా లేదు. మళ్ళా పువ్వుపాటి ముచ్చట గిట్లుంటే కారుపాటి ఖతర్నాక్ లీడరు హరీష్ రావు సారు, కేటీఆర్ సారు గెలిచిన సర్పంచులతోని ముచ్చట పెట్టిండ్రు. అటెన్కా సీఎం సార్కు గిట్ల సూటి పెట్టిండ్రు బావబొమ్మర్దులు. 4,000కు పైగా గెలిచినాం. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు. మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాలోనే వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇళ్ళవి కూడా అలానే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ ఏదైనా నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే సరిగా మాట్లాడతాడా? అగో ఇన్నర్ కదా సీఎం సారు అంత జూట చెప్తున్నాడు అని అనవచ్చే. గిట్లా గియల్లా 3 పార్టీల లీడర్లు 3 రకాల మీటింగ్లు పెట్టిండ్రు. చూడాలి మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలల్లా ఏ పార్టీ ముంగల పడుతుందో. ఇవాళ మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దిన చూసేయండి. మల్లారెడ్డి సారా మజాక చూడుండ్రి పడుసు పూరం లెక్క కబడ్డీ కూత ఎట్లా పెడుతున్నాడో. చూసిరు కదా కబడ్డీ జబర్దస్త్ ఆడబట్టే సారు. అటెన్క వాలీబాల్ కూడా ఆడిండు మళ్ళా గిట్లా. అగో చూడుండ్రి వాలీబాల్ను గుద్దితే అవతల పోయి పడ్డది సీదా. గిట్లా వాలీబాల్ కబడ్డీ ఆడినాక ఆడబిడ్డలను మెచ్చుకున్నాడు గిట్లా. అంత ముద్దుగానే ఉన్నది కానీ గింతకి సారెందుకు వచ్చిండు అంటారా? మేడ్చల్ జిల్లాలో ఆటల పోటీలు నడిస్తే ఆటల పోటీలకు హాజరయ్యిండు. డెబ్బై ఏండ్లు నిండిన హుషారుతోని మస్తు ఆడుతున్నాడులే ఆటలో. గందుకే మళ్ళా సోషల్ మీడియాలో ఈ వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి. వార్తలు చూసిరు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్ని ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మనని పోయేద్దునా. ఉంటాం మరి.